కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి, మున్గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మార్చి 9 ఆదివారం రోజున ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి తెలిపారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరగబోయే ఉచిత కంటి వైద్య శిబిరానికి సర్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు శాసనసభ్యులు ఆధ్వర్యంలో నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మార్చి 9 ఆదివారం రోజున ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మండల ప్రజలు ప్రతి గ్రామం నుండి శస్త్రచికిత్స అవసరమైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి కోరారు. మండల ప్రజలు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని కంటి పరీక్షలు చేయించుకొని అవసరమైన ప్రతి ఒక్కరికి కళ్లద్దాలు అందించడంతో పాటు అవసరమైన వారికి శంకర కంటి ఆసుపత్రి నందు శస్త్రచికిత్స చేయడం జరుగుతుందని తెలిపారు. ఆదివారం జరగబోయే ఉచిత కంటి వైద్య శిబిరం కార్యక్రమం నిర్వహణపై వాలంటీర్లకు శిక్షణ కూడా అందించడం జరిగింది. కంటి వైద్య శిబిరానికి చికిత్సకు వచ్చిన వారికి అవసరమైన మౌలిక వసతులను సమకూర్చడంలో అన్ని ఏర్పాట్లు సంసిద్ధం చేసినట్లు తెలిపారు. అంతే. ఈ రెండు కౌంటర్లు డిఫరెంట్ కలర్ ఉన్న లేడీస్కి ఒకటి, జెంట్స్ ఒకటి. అయితే ఇక్కడ ఉన్న ఏం చేయాలంటే లోపలికి రాగానే లేడీస్ను జెంట్స్ను డివైడ్ చేయాలి. మీరు ఇటు రామా అని కొంచెం, అది కూడా రిక్వెస్ట్గా మీరు ఈ రూట్లో రండి, మీరు ఇటువైపు రాండి వచ్చేస్తారు. లోపలికి ఎంటర్ లోపలికి వచ్చేటప్పుడు కూడా మనకు పోలీసులు కూడా ఉంటారు మధ్యన, వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాం. అందరికి ఆ పేపర్ చూడగానే అర్థమైపోతుంది ఈ కౌంటర్ కాదమ్మా గీడ ఉంటుంది పోతారు. ఆడికి జాగ్రత్తగా మనం పంపించాలి. మనం రాసినట్టు కానీ గట్టిగా బెదిరించినట్టు కానీ ఉండదు. ఆ నలుపు అనడం వల్ల ఇంపార్టెంట్. ఇళ్ళ కూల్ ఉంటుంది, ఎందుకంటే లైన్ వస్తారు. అయితే సమస్య బయట మాత్రం ఉండదు. మేడం సారు వాళ్ళు కలిసి బస్సు దగ్గర మాత్రం మీరు ఉండాలి. లోపల మాత్రం మీరు అనుకున్న ముందే మనం ఎక్కడ కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎప్పటికీ ట్రాన్స్పరెంట్ గా జాగ్రత్తగా రవీంద్రన్న, ఇది కేవలం క్యాస్ట్ సంబంధించి. ఒకవేళ పొలిటికల్ గా నిజంగా అర్జెంట్ నాకు ఏంటంటే ఇక్కడ సార్ ఉంటారు, దీని పక్కన ఉన్న 2 రూమ్లు ఎవరైతే పొలిటికల్ లీడర్స్ మన వెయిటింగ్ రూమ్ ఏంటంటే సార్ తీర్చితే వెళ్ళిపోతాం. దీనివల్ల ఏమంటే ఇక్కడ డిస్టర్బెన్స్ అట్లా కూడా. ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి చొరవతోని తన మాతృమూర్తి అయినటువంటి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపు ఆదివారము 9 గంటల నుంచి ఈ ఉచిత కంటి వైద్య శిబిరము ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభోత్సవానికి అధిక సంఖ్యలో ఇక్కడ జనాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతోమంది కంటి చూపుతో బాధపడుతున్న వారికి చిన్న చిన్న సమస్యలు, కంటి సమస్యల నుండి అదేవిధంగా కంటి శస్త్రచికిత్స వారి కోసం కూడా ఇక్కడ ముమ్మరంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ ఏర్పాట్లలో మండల పార్టీ నాయకత్వమే కానీ, అదేవిధంగా శంకర కంటి వైద్య శిబిరం నుండే కానీ, అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా వాలంటీర్లు కూడా అత్యుత్సాహంతో పనిచేస్తూ ఇక్కడ ఏదైతే ఇక్కడ వచ్చినటువంటి వారికి సౌకర్యం కావాలో వాటికి సంబంధించిన మౌలిక వసతులన్నింటినీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటు కార్యక్రమాన్ని నాంపల్లి మండల ప్రజలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పేసి సత్యన్యూస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ శస్త్రచికిత్స అవసరమైన వారి కోసము ప్రతి గ్రామం నుండి ఇప్పటికే ముమ్మరంగా పార్టీ కార్యకర్తలు ఎనలేని కృషి చేస్తూ మండల పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా ప్రభుత్వ వైద్యశాల
సహకారంతో కూడా ఆశా వర్కర్ల సహకారంతో కూడా ఏ గ్రామంలో ఎంతమందికి శస్త్రచికిత్స అవసరము, అదేవిధంగా కంటి సమస్యతో బాధపడుతున్న వారు ఎంతమంది అనేది డాటా తీసుకోవడం జరిగింది. సుమారు ఇక్కడ మనం చూసినట్టయితే ఒక 1000 మంది వరకు కూడా చికిత్సను అందించే అవకాశం కనబడుతూ ఉంది. ఈ చికిత్సని నాంపల్లి మండల ప్రజలు ప్రతి ఒక్కరూ వినియోగించుకొని వారి యొక్క కంటి సమస్య నుంచి వాళ్ళు ఉపశమనం పొందాలని చెప్పేసి మనం కూడా కోరుతా ఉన్నాము. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కూడా మనము తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మండల ప్రజలు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తున్నందుకు గాను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రజలంతా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా రేపు జరగబోయే ఈ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ప్రతి గ్రామం నుండి గ్రామాల వారీగా మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు ఈ చికిత్స అందించబడుతుంది. కాబట్టి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ నిర్వాహకులు చెబుతున్న విధానం ఏంటంటే వచ్చిన వారికి భోజన వసతి కూడా కల్పిస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కూడా కల్పిస్తూ ఉన్నాము. శస్త్రచికిత్స అవసరమైన వారికి శస్త్రచికిత్స కూడా చేస్తాము. లేదంటే కంటి అద్దాలు అవసరమైన వాటికి కంటి అద్దాలు, ప్రాథమిక వైద్యం అంటే కంటికి సంబంధించినంత వరకు ప్రైమరీ హెల్త్ నుండి అంటే కంటికి ప్రాథమిక వైద్యంతో పాటు శస్త్రచికిత్స వరకు కూడా ఇక్కడ అందించబడుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ఇంత మంచి అవకాశాన్ని మండల ప్రజలు వినియోగించుకోవాలని మేము కూడా సత్య న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాం. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్.